ముదిరాజులకు ప్రభుత్వం ఇచ్చిన అభయహస్తం హామీలను అమలుపరచాలంటూ తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజులు ఆందోళనకు సిద్ధమయ్యారు. హామీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 15 నుంచి 20వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు. తహసీల్దార్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రాలను సమర్పించనున్నారు. కరీంనగర్లో ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన పోస్టును ఆవిష్కరించిన ముదిరాజ్ సంఘ నాయకులు అనంతరం మీడియాతో మాట్లాడారు. మా ప్రధాన డిమాండ్ ముదిరాజులను BC-D నుంచి BC-Aలోకి మార్చాలని కోరారు. అంతేకాకుండా ముదిరాజుల అభివృద్ధి కోసం 1000 కోట్లతో ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చెరువులు కుంటలపై ముదిరాజులకు సర్వహక్కులు కల్పించడంతో పాటు మత్స్యకారుల అభివృద్ధి కోసం వివిధ పథకాలను 75% సబ్సిడీతో మంజూరు చేసేందుకు 1000 కోట్లు కేటాయించాలని అన్నారు. ఈ రాష్ట్రంలో 13.8% ఉన్నటువంటి ముదిరాజు జనాభా గత 15-20 సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో మెదులుతున్నటువంటి మా చిరకాల స్వప్నం BC-D నుంచి Aకు సంబంధించినటువంటి అంశం మొన్నటి వరకు సుప్రీంకోర్టులో ఉండే, మరి అది గత సంవత్సరమే సుప్రీంకోర్టు సూచన మేరకు తెలంగాణ రాష్ట్రం BC కమిషన్ అపాయింట్ చేసి ఈ జీవోను ఈ గ్రూపు మార్పు రాష్ట్ర స్థాయిలో చేసుకోవచ్చు అనేటువంటి సూచన చేసి